హలో ఎవ్రీబడి. ఈ వీడియో నేను ప్రత్యేకించి ఎలక్ట్రికల్ కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్, కొత్తగా ఎలక్ట్రికల్ కోర్స్ లేదంటే వొకేషనల్ కోర్స్ ఐటీఐ తీసుకున్న స్టూడెంట్స్ గురించి చేస్తున్నానండి. అలాగే అసలు మన ఇంట్లో వాడే డొమెస్టిక్ కరెంట్, ఆల్టర్నేటివ్ కరెంట్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంట్లో వాడే ప్లగ్ పాయింట్ దగ్గర నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను, అలాగే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఇంట్లో వాడే కరెంట్ జనరల్గా మన మొబైల్ ఛార్జింగ్ దగ్గర నుంచి ఏసీ, ఫ్రిడ్జ్, టీవీ, ల్యాప్టాప్ ఛార్జర్, వాషింగ్ మెషిన్ అన్నీ కూడా మనం జనరల్గా ఇలాంటి ప్లగ్ పాయింట్ దగ్గర నుంచి కరెంట్ తీసుకొని ఆన్ చేసి వాడుకుంటాం. దీన్ని ఇంగ్లీష్లో ఆల్టర్నేటివ్ కరెంట్ అంటారండి. మనం ఇంట్లో వాడే డొమెస్టిక్ పర్పస్లో దీన్ని టెక్నికల్గా ఎలక్ట్రికల్ భాషలో ఇంగ్లీష్లో ఆల్టర్నేటివ్ కరెంట్ అంటారు. దీంట్లో మనకు కనిపించేది మన ప్లగ్ పాయింట్లో జనరల్గా మనం కరెంట్ వాడేది ఈ రెండిటి నుంచి. దీన్ని ఒక దాంట్లో ఫేస్, ఒక దాంట్లో న్యూట్రల్గా చెప్తారు. ఫేస్ అండ్ న్యూట్రల్. అండ్ ఈ మూడోది వచ్చేసి పెద్ద హోల్ ఏదైతే ఉందో దాన్ని అర్త్ లేదా గ్రౌండ్ అంటారండి. దీని గురించి నేను తర్వాత వీడియోలో బాగా క్లియర్గా చెప్తాను. ప్రస్తుతానికి అసలు కరెంట్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసే కరెంట్లో మనం ఫేస్, న్యూట్రల్, ఆల్టర్నేటివ్ కరెంట్ అంటారండి. దీన్ని మన ఇంట్లో వచ్చేదాన్ని మన తెలుగులో కొంచెం తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఏకాంతర ప్రవాహం, ఏకాంతర విద్యుత్ ప్రవాహం లేదా ప్రత్యామ్నాయ విద్యుత్ ప్రవాహం అంటారండి తెలుగులో. దానికి ఎందుకు అలా అంటారా అనేది డీటెయిల్డ్గా మళ్ళీ చెప్తాను. ప్రస్తుతానికి మనం ఇంట్లో బేసిక్గా వాడే కరెంట్, కొత్తగా ఈ కోర్సు ఎలక్ట్రికల్ కోర్సులో జాయిన్ అయ్యి లేదంటే ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకునే వాళ్ళకి బేసిక్ అండి, ఇది బేసిక్. సో మనం మళ్ళీ ఈ ఫేస్ అండ్ న్యూట్రల్ గురించి మాట్లాడుకున్నాం. జనరల్గా మన ఇంట్లో వాడే లేదంటే ఎక్కడైనా ఆఖరికి మన ఇంట్లో ఎప్పుడైనా ఎక్స్టెన్షన్ దీని నుంచి వేరే దగ్గరికి కరెంట్ కావాలంటే ఒక లైట్ కోసమో, ఫ్యాన్ కోసమో, లేదంటే మనం అప్పుడప్పుడు ఫంక్షన్స్ అయ్యేటప్పుడు గట్రా ఏదైనా లైట్స్ బయట పెట్టుకుందాం అనుకున్నా కూడా దీని నుంచే మనం పవర్ వాడుతుంటాం. దీన్ని మనం జనరల్గా ఇక్కడికి కరెంట్ వస్తుందా లేదా అని తెలుసుకోవడానికి వాడే టూల్ని టెస్టర్ అంటాం. ఈ టెస్టర్తోనే మనం చెక్ చేసుకుంటాం. అందరికీ తెలిసిన విషయం అయినా కూడా సాధారణంగా కరెంట్ వస్తుందా లేదా అనేది తెలుసుకోవడానికి ఒక టెస్టర్ పెట్టి స్విచ్ ఆన్ చేసి ఇక్కడ ఇలా చేయి పెట్టంగానే టెస్టర్ అనేది మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే టెస్టర్ అనేది వెలుగుతుంది. దీన్ని ఫేస్ అంటారండి, ఫేస్. అలాగే పక్కదాన్ని న్యూట్రల్లో పెడితే మనకి టెస్టర్లో తెలియదండి, ఇందులోంచి న్యూట్రల్ వైర్ అసలు పాస్ అవుతుందా లేదా, ఇక్కడికి కరెంట్ వస్తుందా లేదా అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఫేస్ అనేది ముఖ్యమైనది కాబట్టి ఇది మనకి టెస్టర్ ద్వారా తెలుస్తుంది. దీన్ని కూడా తెలుసుకోవాలనుకుంటే నేను చిన్న చిట్కా చివరిగా చెప్తానండి. సో ఇప్పుడు వచ్చేసి మన ఇంట్లో వాడే కరెంటు, ఆల్టర్నేటివ్ కరెంట్ అని ఏదైతే నేను చెప్తున్నానో దానికి వోల్టేజ్ పరంగా దానికి ఒక మెజర్మెంట్ ఉంటుందండి. దానికి ఒక వోల్టేజ్ మెజర్మెంట్ని మనం 230 వోల్ట్స్గా కన్సిడర్ చేస్తాం. మనకి 230 వోల్ట్లు అనేది ఇంట్లోకి వాడే మన జనరల్ టీవీకి కానీ, ఫ్రిడ్జ్కి కానీ, ల్యాప్టాప్ కానీ, లేదంటే మన రెగ్యులర్ మొబైల్ ఛార్జర్కి కానీ కావాల్సిన వోల్టేజ్ వచ్చేసి 230 వోల్ట్స్, 230 వోల్ట్లు. అది మనం మల్టీమీటర్లో మీకు చెక్ చేసి చూపిస్తానండి. మల్టీమీటర్ లేని పక్షంలో అందరిళ్ళల్లో అందరి దగ్గర మల్టీమీటర్ ఉండే అవకాశం లేదు కాబట్టి ఎప్పుడైనా ఒక టెస్టర్ ద్వారా మీరు కరెంట్ వస్తుందా లేదా అనేది ఎలా చూడాలో మీకు చూపించాను. ఫేస్ ఈ విధంగా మీరు ఫేస్ అనేది ఇందులోకి వస్తుందా లేదా, ఇందులో ఒక టెస్టర్లో లైట్ వెలుగుద్ది కాబట్టి ఫేస్ వస్తుందని మీకు అర్థమవుతుంది. కానీ న్యూట్రల్లో మటుకు తెలియదు న్యూట్రల్ వస్తుందా లేదా అని. మల్టీమీటర్లో జనరల్గా మీరు చూస్తే ఈ విధంగా మల్టీమీటర్లో మీరు చెక్ చేసుకోగలిగితే దాన్ని
మల్టీమీటర్ని ఏసీలో పెట్టుకొని 750 వోల్ట్ దగ్గర ఈ రకమైన మల్టీమీటర్లో, రకరకాల మల్టీమీటర్లో దాని మీద రాసి ఉంటుందండి. దాని మీద 750 లేదంటే 500 అబవ్ వోల్టేజ్ దగ్గర పెట్టుకొని మీరు ఈ విధంగా చెక్ చేస్తే మీకు 250 నుంచి 240 అక్కడక్కడ దాన్ని బట్టి చూపిస్తుంది పవర్ ఎంత వస్తుందో అనేది. సో ఇందులో పవర్ వస్తుందండి. ఆఫ్ చేస్తే పవర్ మొత్తం 0 అయిపోతుంది. ఆ విధంగా మీరు మల్టీమీటర్తో పవర్ వస్తుందా లేదా అనేది టెస్ట్ చేసుకోవచ్చు అండి. అలాగే ఈ ఆల్టర్నేటివ్ కరెంట్ మనకి రెగ్యులర్ డొమెస్టిక్గా మనం ఇంట్లో వాడే పద్ధతిలో అయితే రెగ్యులర్గా మనకి దీంతో చాలా అవసరం ఉంటుంది. మన రోజు గడవదు ఇది లేకపోతే. ఇంట్లో ఎప్పుడైనా ఎమర్జెన్సీ పర్పస్లో ఏదైనా ఫెయిల్యూర్ అయ్యి మనం గబుక్కుమని ఏదైనా చెక్ చేసేటప్పుడు ఈ న్యూట్రల్ కూడా అందులో వస్తుందా లేదా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఒక చిన్న చిట్కా ఉందండి. ముఖ్యంగా ఈ కరెంటు విషయంలో ఫస్ట్ మనం తీసుకోవాల్సింది చాలా జాగ్రత్తగా ఉండాలండి. సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనకి ఎంత అవసరమో అంతే డేంజర్ కూడా కరెంట్ అనేది. దాన్ని చాలా సేఫ్టీ ప్రికాషన్స్తో ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు నేను న్యూట్రల్ చిట్కా చెప్తున్నానండి. చాలామందికి తెలిసిందే అయ్యి ఉండొచ్చు, కానీ కొత్తగా తెలియని వాళ్ళకి ఎవరికైనా, కొత్తగా స్టూడెంట్స్ కానీ ఎప్పుడైనా, లేదంటే ఇంటి దగ్గర చిన్న కరెంటు పనులు చేసుకునే వాళ్ళకి ఒక్కొక్కసారి న్యూట్రల్ వస్తుందా లేదా న్యూట్రల్ మనకి తెలియదు. కాబట్టి ఈ విధంగా ఒక చిన్న వైర్ తీసుకోండి. ఫేస్ మీకు తెలుస్తుంది కాబట్టి ఫేస్ ఎందులో వస్తుందో, ఫేస్లో మీకు లైట్ వెలుగుతుంది కాబట్టి ఫేస్ మీకు తెలుస్తుంది. కానీ న్యూట్రల్ వస్తుందా లేదా మనకు తెలియాలనుకుంటే న్యూట్రల్లో ఇలాగ టెస్టర్ ప్లేస్ చేసి ఒక వైర్ని ఫేస్ సైడ్ పెట్టి ఈ విధంగా టెస్టర్కి టచ్ చేస్తూ మీరు చెక్ చేసుకోవచ్చండి. ఇలా లైట్ కానీ వెలుగుతున్నట్టయితే న్యూట్రల్ వస్తున్నట్టు. అదే ఇలా లైట్ వెలగకపోతే మీరు న్యూట్రల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కరెక్ట్ చేసుకోవచ్చండి. న్యూట్రల్ వైర్ పోవడం కానీ లేదంటే న్యూట్రల్ వైర్ సరిగ్గా కనెక్ట్ అవ్వకపోవడం కానీ జరిగితే ఈ విధంగా మీరు న్యూట్రల్ వైర్ని చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు విషయానికి వస్తే ఆల్టర్నేటివ్ కరెంట్ అనేది మనకి ఇంట్లో వాడేది మీకు మల్టీమీటర్లో చూపించిన విధంగా 230 వోల్ట్స్ వస్తుందండి. దీన్ని హర్ట్జ్లో క్యాలిక్యులేట్ చేస్తారండి. అంటే ఈ కరెంటు మనకి ఎంత హర్ట్జ్ ఉండాలనేది మన భారతదేశంలో, ఇండియాలో 50 హర్ట్జ్గా క్యాలిక్యులేట్ చేస్తారండి. అంటే సెకండ్కి 50 సైకిల్స్ అనమాట. 50 సైకిల్స్ తిరుగుతుంది కాబట్టి రెండు వైపులా దీన్ని 50 హర్ట్జ్గా కన్సిడర్ చేస్తారు. సో ఆల్టర్నేటివ్ కరెంట్కి డైరెక్ట్ కరెంట్ అంటే బ్యాటరీ ద్వారా మనం వాడే కరెంట్కి డిఫరెన్స్ని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇది జస్ట్ కేవలం కొత్తగా వచ్చే స్టూడెంట్స్కి కానీ ఎవరికైనా అవసరం పడుతుందేమో అని ఇలా తీసే వీడియో. మీకు ఏమైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.